నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలంలోని చెర్కుపల్లి కొప్పల్ భీమారం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో తాను ప్రాణాలు తెగించి మరీ తిరిగానని, ఆపదలో ఉన్న వారి కోసం సహాయం చేసే గుణం తనదని అన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీంలను ప్రతి లబ్దిదారులకు అందుతాయని, గ్రామంలో కమ్యూనిటీ హాల్ కట్టించే బాధ్యత తనదని అన్నారు. నవంబర్ 30 నాడు చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైదా రవీందర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గమనంలోకి తీసుకోండి. నోటికి వచ్చినట్టు ఎవరు మాట్లాడతారు, చిల్లర చేష్టలు ఎవరు చేస్తారు, పెద్దలను ఎవరు గౌరవించరంటే ఇక రాజకీయ భవిష్యత్తు లేదు, నా కథ ఒడిసింది అనుకున్నటువంటి వాడు చిలిపి చేష్టలు చిల్లర చేష్టలు చేస్తారు. వాళ్ళను పట్టించుకోకుండా మీరు మర్చిపోవాలి. 4-8 రోజుల తర్వాత జనం కూడా మర్చిపోతారు. కాబట్టి చిల్లరగాళ్ళ గురించి, జ్ఞానం లేని అజ్ఞానం గురించి మాట్లాడొద్దు. ఈ గ్రామం సాగరన్నను ఒక ఉన్నత స్థాయికి ఎదిగించింది. ఆ స్థాయి నుంచి ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలనో 50 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి మాకు చెప్తాడు. మిమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తిస్తున్నాం. ఎవరికి దేనికి భయపడకుండా ప్రశాంతమైనటువంటి రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాజకీయాల్లోకి బ్రాహ్మణ వెల్లంల, నక్కలపల్లి, ఏపీ లింగోటం, వెలుగులదూరి, భీమారం, కుప్పూలు, చెరుకుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఉదయం నుంచి పాల్గొనడం జరిగింది. ఏ గ్రామానికి పోయినా వందలాదిగా వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. అది మధ్యాహ్నమైనా, ఉదయమైనా, సాయంత్రమైనా, 4 గంటలైనా, అది రాత్రి 10 గంటలైనా వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. అంటే ప్రజల యొక్క స్పందన ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనను చూసిన తర్వాత కేసీఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలి, కేసీఆర్ పాలన గద్దె దిగాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక ఫీలింగ్, ఒక ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తుంది. ప్రజలందరూ ఒకటే కోరుకుంటారు, మార్పు కావాలి, రావాలి కాంగ్రెస్, కావాలి కాంగ్రెస్ అనేటువంటి ఒక నినాదంతో ప్రజలు ఏ ఊరికి పోయినా అపరూపమైనటువంటి స్పందన ప్రజల నుంచి కనిపిస్తుంది. ఒక వైబ్రేషన్ వాళ్ళలో ఉంది. వాళ్ళు కోరుకుంటుందల్లా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలా 10 సంవత్సరాల